ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నా. ఇక్కడ మొదటిసారిగా ఒకప్పుడు వచ్చినప్పుడు పరిస్థితి లేదు తాండాలో. ఇలా సీసీ రోడ్లన్నీ కూడా మీ బిడ్డనే మీ తమ్ముడే తీన్మార్ మల్లన్న ఇక్కడ సాక్ష్యం చేయించడం జరిగింది. ఇంకా ఏ పనులున్నా మనమందరం కూడా అన్నదమ్ముల వలె. కేవలా తండ అంటే మాదాపురానికి ఆడిబిడ్డ లాంటి తండ కాబట్టి ఈ తండా చల్లగుండాలి, ఈ తండాలో ఉన్న ప్రజలందరూ చల్లగుండాలి. అందరం కలిసిమెలిసి ముందుకు పోయి ఒకరికొకరం అభివృద్ధి చెంది మనమందరం ఒక అన్నదమ్ముల పిల్లల లెక్క ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఆడబిడ్డలందరికీ కేవలా తండ ఆడబిడ్డలందరికీ రైట్ ఇంకా ఒక 5 లక్షల వర్క్ ఏదో పెండింగ్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. 5 లక్షల వర్క్ కూడా వెంటనే ఇస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ నా గోర్మాటి ఆడబిడ్డలందరికీ కూడా ఈ తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చేసారికి మరింత గ్రాండ్ గా గొప్పగా ఇది తాండాలో ఆగిపోవాల్సింది కాదు, ఈ తాండాలో కాదు, ఇది మిగతా ప్రజలకు కూడా తెలిసేటట్టుగా మళ్ళొచ్చేసారి రామాలయం గుడి దగ్గర నుంచి ఊరేగింపుగా తీసుకొద్దాం. మొత్తం ఈ తాండాకి ఒక గొప్ప పండుగ అయినటువంటి ఈ పండుగను చాలా అద్భుతంగా తీర్చిదిద్దుదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు నర్సింహులు గారు, అలాగే హరినాయక్ గారు, మంగ్య గారు అందరు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే ఈ తండా నుంచి మొన్ననే 4 వచ్చినారు సీఎం రిలీఫ్ ఫండ్ల కోసం. వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్ కూడా అందించడం జరిగింది. మన మంగ్య కూడా తీసుకురావడం జరిగింది. మన హరినాయక్ కూడా ఎప్పటికప్పుడు ఈ తండా బాగోగులు కూడా చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఏ కష్టం ఉన్నా ఈ తండాకి ఏదన్నా కష్టం ఉందంటే అది మల్లన్నకు ఉన్నట్టే. ఏ రోజు ఏ కష్టం ఉన్నా మీరు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మొన్ననే నా సోదరులు వచ్చి అన్నా మీరు పండుగకు రావాలి తీజ్ పండుగ అంటే నేను అప్పుడు లైవ్ లోకి పోతా ఉన్నా. ఆ అడావిడిలో నేను మాట్లాడలేకపోయినా మా గన్మెన్ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు ఏదున్నా వాళ్ళు నా ఊరోళ్ళు వాళ్ళకి ఏం కావాలో చూడని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ రోజు చెప్తా ఉన్నా వచ్చే తీజ్ పండుగ ఇట్లా ఉండదు, అది మొత్తం మాదాపురం పండుగ లాగా ఉంటది, ఆ రకంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికి కూడా ఇక్కడ చాలా మంది మా కాకలు చాలా మంది, మా పెద్దనాయనలు చాలా మంది, మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అందరితోని కలిసిమెలిసి తిరిగినటువంటి తాండా కాబట్టి నా సొంతింట్లో పండుగలాగా అనిపిస్తా ఉంది. అందరికి కూడా మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మగ పోరగాలు జర దూరం ఉండి ఆడోళ్ళని ఎక్కువ ఆడుకొని థ్యాంక్ యూ.